ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం తమిళ తెలవాస్ ఎవరిని రిటైన్ చేసుకున్నారు, ఎవరిని రిలీజ్ చేసి చూద్దాం. ముందుగా ఎగ్జిస్టింగ్ ఎన్వైపీ ప్లేయర్స్ లో చూసుకుంటే ధీరజ్ అండ్ అనుజ్ అనే ఇద్దరు ప్లేయర్స్ ని అయితే రిటైన్ చేసుకున్నారు. వీళ్ళు ఒకళ్ళు రిటైన్ యంగ్ ప్లేయర్స్ లో చూసుకుంటే చాలా మంది మెయిన్ ప్లేయర్స్ ని రిటైన్ చేసిల్లని చెప్పొచ్చు. నరేంద్ర కండోలా లెఫ్ట్ రైడర్, విశాల్ చాహల్ రైట్ రైడర్, అలాగే నితీష్ కుమార్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. సో లాస్ట్ సీజన్ ఛాన్స్ ఇచ్చినప్పుడు చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు, అందుకే సాహిల్ గులియాని కూడా రిలీజ్ చేసేసిండు ఇతని కోసం. అలాగే ఆశిష్ మాలిక్, రోనక్ అనే ప్లేయర్స్ ని కూడా రిటైన్ చేసుకున్నారు వీళ్ళు. ఇక ఎలర్ట్ ప్లేయర్స్ లో చూసుకుంటే మాత్రం సాగర్ రాతే రైట్ కార్నర్ డిఫెండర్, ఇతనే కెప్టెన్ కూడా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ సీజన్ ఇంజూరీ అయింది కాబట్టి ఎక్కువ ఆడలేకపోయాడు తమిళ తెలవాస్ కి. సో హిమాంశు యాదవ్ లెఫ్ట్ రైడర్, సో ఇతను ఛాన్స్ ఇచ్చినప్పుడు అయితే మంచిగా పర్ఫార్మ్ చేసిండు, సో ఇతను కూడా రిటైన్ చేసుకున్నారు. అలాగే మోయిన్ షఫంగి, సో ఇరాన్ ప్లేయర్, సో లాస్ట్ సీజన్ చాలా బాగా పర్ఫార్మ్ చేసిండు, వీళ్ళకి వన్ ఆఫ్ ది మెయిన్ రైడర్ ఉన్నాడు. సో మెయిన్ రైడర్స్ అందరూ పర్ఫార్మ్ అయినప్పుడు ఇతనైతే ఛాన్స్ ఇచ్చినప్పుడు చాలా బాగా పాయింట్స్ స్కోర్ చేసిండు కాబట్టి ఇతను రిటైన్ చేసుకున్నారు. సో మంచి రిటైన్స్ అని చెప్పొచ్చు. వీళ్ళు మెయిన్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ చూసుకుంటే సచిన్ తన్వర్ లాస్ట్ ఇయర్ 2 CR పెట్టుకున్నారు, హైయెస్ట్ ప్రైజ్ కలిగిన ప్లేయర్, సో అతను అయితే రిలీజ్ చేసేసిళ్ళు. అలాగే సాహిల్ గులియా కొన్ని సీజన్స్ గా వీళ్ళకు లెఫ్ట్ కార్నర్ లో అయితే ఆడుతున్నాడు, సో అతను కూడా రిలీజ్ చేసిళ్ళు. అలాగే వీళ్ళ కవర్స్ లాస్ట్ 4 సీజన్స్ గా వీళ్ళ కవర్స్ గా ఉన్న అభిషేక్ అండ్ మోహిత్ కూడా రిలీజ్ చేసేసిళ్ళు. అమీర్ హుసేన్ బస్తామి, సో ఇరాన్ ప్లేయర్, ఇతడు కూడా బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ రిలీజ్ చేసేళ్ళు. చంద్ర రంజిత్ కూడా రిలీజ్ చేసేసిళ్ళు. ఇక వీళ్ళ రిక్వైర్మెంట్ చూసుకుంటే కవర్ డిఫెండర్స్ కావాలి, కార్నర్స్ అయితే సెట్ అయిపోయినాయి వీళ్ళకి. నరేంద్ర కండోలా, విశాల్ చాహల్ లాంటి రైడర్స్ ఉన్నారు కాబట్టి ఒక మెయిన్ రైడర్ కోసం ట్రై చేసే అవకాశం ఉంది. మెయిన్ కవర్ డిఫెండర్స్ అయితే కావాలి, మిగతా డిఫెండర్స్ బ్యాకప్స్ కావాలి వీళ్ళకి. ఇవైతే వీళ్ళ రిక్వైర్మెంట్స్.